హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేశాను. ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. సేమ్ కప్పుతో పెరుగు తీసుకున్నాను. అయినంత సాల్ట్ వేసాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. బేకింగ్ సోడా, సాల్ట్ వేసి 1/2 టీ స్పూన్ వేసాను బేకింగ్ సోడా. చేత్తోనే మంచిగా కలపాలి. ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తాయి మైసూర్ బోండాలు. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా కలుపుతున్నాను. ఒకటే డైరెక్షన్లో కలపాలి. బియ్య పిండి కూడా వేస్తారు 1 స్పూన్. నేను వేయట్లేదు, వాటర్ వేయలేదు. లూజ్ అనిపిస్తే మళ్ళీ 1 స్పూన్ మైదా పిండి వేసాను, కలిపాను. పుల్లటి పెరుగు తీసుకుంటే బోండాలు టేస్టీగా ఉంటాయి, పుల్ల పుల్లగా. కలిపినాక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి, ప్లేట్ పెట్టి. చూడండి ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలపాలి. ఈ ఫ్రైకి ఆయిల్ సరిపడా పోసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు కలపాలి. 1 నిమిషం కలిపి బోండాలు వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్జాక్ట్ రౌండ్ షేప్ రాలేదు ఫ్రెండ్స్. అలా 4-5 వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ రాకముందు తీసామనుకోండి, మొత్తము బజ్జీలు లోపల ఫ్రై అవ్వు, పిండి పిండి ఉంటాయి. అలా 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి, టర్న్ చేయాలి. టూ టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని వేసాక, ఫ్రై అయ్యాక తీసాక మళ్ళీ వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, 5 మినిట్స్ ఫ్రై కావాలి. ఫ్రై అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే
చట్నీ కూడా చేశాను, పల్లి చట్నీ. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మా రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతే గాయ్స్, ఇలా కొన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి మేము ఎలా చేసామో. మీకు నచ్చితే మా రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లి చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్, అది వీడియోలో స్కిప్ అయింది.